హస్తినాపురం బయటకు చూస్తే అది ఒక మహా సామ్రాజ్యం. కానీ ఆ రాజ్మహల్ గోడల మధ్య నిశ్శబ్దంగా పెరుగుతోంది ఒక భయంకరమైన శత్రుత్వం. ఒకవైపు ధర్మానికి ప్రతీకలైన పాండవులు, మరోవైపు అసూయ, అధికార దాహంతో మండిపోతున్న కౌరవులు. బాల్యంలో మొదలైన ఆటలు కొద్ది రోజుల్లోనే ప్రాణాలు తీసే కుట్రలుగా మారబోతున్నాయని అప్పుడు ఎవ్వరికీ తెలియదు. ఆ ఆటలన్నింటిలో ఒక పేరు మాత్రమే అందరికీ భయం పుట్టించేది. అదే భీమసేనుడు. ధృతరాష్ట్రుడు తన పిల్లలు, తమ్ముని పిల్లలు అనే భేదం లేకుండా పెంచుకొస్తున్నాడు. కౌరవులు, పాండవులు ఇంకా బాల్య వ్యవస్థలో ఉండడం కారణంగా ఆటలంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. అయితే ఎన్ని రకాలైన ఆటలాడినా వాళ్ళందరిలోకి భీమసేనుడిదే పైచేయిగా ఉండేది. ఒక్కొక్కప్పుడు భీముడిపైన కసితో 10 మంది కౌరవులు ఒకేసారి మీదపడి ఊపిరాడకుండా చేయాలనుకునేవారు. భీముడు అంతటితో ఆగకుండా అంతమంది రెక్కలు పుచ్చుకొని బరబరా నేలపై ఈడ్చుకొస్తూ ఉంటే వాళ్ళ వీపు మీద చర్మాలు లేచిపోయి పుండ్లయ్యేవి. అంతేకాక భీముడు కౌరవులను 10 మందిని ఒక్కొక్క భుజం పైన ఎక్కించుకొని వాళ్ళతో పాటే నీళ్లలో మునిగినప్పుడు వారంతా ఊపిరాడక గిలగిలా కొట్టుకునేవారు. అట్లాగే వాళ్ళు పండ్లు కోయడానికి చెట్లెక్కినప్పుడు భీముడు వృక్షాల మొదలు పట్టుకొని గట్టిగా ఊపేవాడు. దాంతో పండ్లతో పాటు వాళ్ళు కూడా నేలపై పడేవారు. దుశ్శాసనుడు మొదలైన వారంతా భీముడి చేతిలో చావు దెబ్బలు తిన్నవారే. భీముడితో బాధలు పడలేక దుర్యోధనుడు, దుశ్శాసనుడు శకునితో కలిసి బలగర్వంతో విజృంభిస్తున్న భీముడిని చంపేద్దాం, బలహీనుడైన ధర్మరాజును చెరసాలలో బంధిద్దామని దురాలోచన గలవాడైన దుర్యోధనుడు భీష్ముడికి తెలియకుండా భీముడిని ఎలా కీడు చెయ్యాలా అని తల పాలుగొట్టుకుంటూ ఉండగా ఒక రోజున భీముడొక్కడే 100 మంది కౌరవులతో జలక్రీడలాడి ఒక రోజున అందరినీ జయించి అలసిపోయి గంగా ఒడ్డున పడుకున్నాడు. చల్లగాలికి ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. దుర్మార్గుడైన దుర్యోధనుడు ఇదే సమయమని గ్రహించి బలమైన తీగలతో కట్టించి గంగానదిలోకి త్రోసివేశాడు. నీళ్లలో పడిపోగానే భీముడికి మెలకు వచ్చింది. ఒళ్ళంతా తీగలతో కట్టి ఉండడం చూసి ఇది దుర్యోధనుల పనే అని అనుకున్నాడు. ఒక్కసారి ఒళ్ళు విరవగానే వజ్రం లాంటి కఠినమైన శరీరానికి కట్టిన తీగలన్నీ పటుక్కన తెగిపోయాయి. భీముడు నీళ్లలో నుంచి బయటకొచ్చాడు. ఇంకో రోజున భీముడు గాఢ నిద్రలో ఉండగా సారథిని పురిగొలిపి భయంకరమైన నల్లత్రాచు పాము చేత అవయవాలన్నిటిపైన కరిపించాడు. వజ్రం లాంటి భీమసేనుని శరీరం యొక్క చర్మాన్ని కూడా ఆ పాము కోరలు చీల్చలేకపోయాయి. మెలకువ రాగానే భీముడు పాములను నేలకేసి కొట్టగా అక్కడికక్కడే చచ్చిపోయింది. ఎడమ చేత్తో సారథిని ఒక్క గుద్దు గుద్దగా అతడి ముక్కు, నోరు రక్తంతో ఏకమయ్యాయి. మరొక రోజున దుర్యోధనుడు ఎవరికీ తెలియకుండా అన్నంలో విషం కల్పించి పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న యూత్సుడు సమబుద్ధి గలవాడై భీముణ్ణి ఆ విషాన్నం తినవద్దని వారించాడు. అయినా భీముడు లెక్క చేయకుండా తినేశాడు. ఆ అన్నమంతా జీర్ణమై రక్తంతో కలిసి అమృతమైంది. భీముణ్ణి చంపే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో దుర్యోధనుడు పాండవులందరినీ ఒకేసారి చంపేయాలని ఆలోచించాడు. ఇంతలో భీష్ముడు కురు పాండవులిద్దరినీ కలిపి కృపాచార్యుడు, ద్రోణాచార్యుల మధ్య విలువిద్య నేర్పించడానికై ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. మహాభారతంలో కౌరవుల తప్పుల గురించి ఎక్కువగా మాట్లాడతాం. కానీ బాల్యంలో భీముడు కూడా చాలాసార్లు తన బలంతో ఇతరులను ఇబ్బంది పెట్టాడు. ఇవి పిల్లల అల్లరిగా కనిపించిన మరోవైపు చూస్తే అందరూ బలగర్వం, ఆధిపత్య భావన కూడా కనిపిస్తాయి. అలాగే దుర్యోధనుడిలో అసూయ, భీముడిలో బలగర్వం ఇవి రెండూ చిన్న వయసులోనే పెరుగుతూ వచ్చాయి. అందుకే మహాభారతం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చెడు వాళ్ళు ఒక్కరోజులో తయారు కారు, మంచివాళ్ళు కూడా ఒక్కరోజులో మహానుభావులు కాలేరు. బాల్యంలో ఉన్న చిన్న కోపం, చిన్న అసూయ, చిన్న అహంకారం సరిచేయకపోతే తర్వాత జీవితాన్ని మార్చే ప్రమాదాలుగా మారతాయి. ఈరోజు కూడా చాలామంది పిల్లలు ఇదే కనిపిస్తుంది. కొంతమంది తమ బలంతో ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటారు. మరికొందరు అసూయతో ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. గంగలో పడేసిన, పాములతో కరిపించిన, విషయం పెట్టిన భీముడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అతడు సాధారణ యువరాజు కాదు, మహాభారత యుద్ధాన్ని మార్చబోయే మహావీరుడు. భీముని చంపే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో దుర్యోధనుడు పాండవులందరినీ ఒకేసారి అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దుర్యోధనుడిని అసూయ ఇప్పుడే మొదలైంది. ఇక ముందు శత్రుత్వం మరింత భయంకరంగా మారబోతోంది.
అదే సమయంలో హస్తినాపురంలోకి ప్రవేశించబోతున్నారు ఇద్దరు మహాగురువులు. వారే కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు. వారి శిక్షణలో అర్జునుడు ప్రపంచంలోనే అత్యంత ధనుర్ధారి ఎలా అయ్యాడు, ఏకలవ్యుడి కథ ఎలా విషాదంగా మారింది, అది తర్వాతి భాగంలో తెలుసుకుందాం.